దేవుడిపై ప్రమాణం చేసి చెప్తున్నాం, తమ పదవుల కోసం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం నర్సారెడ్డికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని గజ్వేల్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి చిత్రపటంపై ప్రమాణం చేశారు. తమ పదవుల కోసం డబ్బులు ఇచ్చినట్లయితే నువ్వు కూడా దేవుడిపై ప్రమాణం చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయని యాదగిరికి సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ భవన్ రాజకీయాలు చేసేది బండారు శ్రీకాంతరావు వర్గీయులని, అసలైన కాంగ్రెస్ నాయకులెవరో ప్రజలకు తెలుసన్నారు. గజ్వేల్లో 2014 మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి నర్సారెడ్డి పార్టీ మారడానికి టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి కారణమని ఆరోపించారు. పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు వాలంటత అవే వస్తాయని పేర్కొన్నారు. నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, తగిన మూల్యం చెల్లించక తప్పదని నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి పెట్టినామంటారు. నేను అంటే వీళ్ళందరూ పోయించిన నేను పార్టీలో ఉన్నా, నాకు తెలుసు ఎవరైందో తెలుసు. యాదగిరి ఎంత ఖర్చు పెట్టిండు, బయ్యారం మల్లి ఎంత ఖర్చు పెట్టిండు, బండారు శ్రీకాంత్ ఎంత ఖర్చు పెట్టి నాకు తెలుసు. ఇవాళ షో పుటాప్ అంటే షో పుటాప్ గాంధీ భవన్ రాజకీయాలు చేసేది వాళ్ళు, ప్రజల మధ్య ఉన్నది మేము ఈ రోజు వరకు ఉంటున్నాం. అర్థమైందా? ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మా నాయకుడు నర్సారెడ్డి. ఇలా గజ్వేల్ అంటే కాంగ్రెస్ నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ లేదు. ఏడున్నా చెప్పురే. పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 1 గంటలకు కూడా ఇలా ప్రజల కోసం కష్టసుఖాలు తెలుసుకుంటున్నాడు. ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. నువ్వు అమ్మినావా? ఒక గుంట అమ్మినావా? గజ్వేల్లో అమ్మినావా? నువ్వు జాలిగా అమ్మినావా? ఏడా మీరు నాకు చెప్పు, నేను మాట్లాడతా. నేను దానికి నిదర్శనం అమ్మిపించాక నేను మీడియాకు తెలుసు ఆయనకు ఎంత ఇబ్బంది ఉన్నది. ఉన్న ఆస్తి అమ్ముకున్న పార్టీ కోసం ఇలా. కానీ ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళు చిన్న కౌన్సిలర్ సంపాదించుకుంటారు కోట్లు. కానీ ఒక ఎమ్మెల్యే ఇంటి కూడా ₹1 సంపాదించుకుంది. అదంతా మాకు తెలుసు. కానీ అనవసరంగా పార్టీ నష్టపడి ఇబ్బంది పెట్టేది మీరు, మేం కాదు. మీరు ఏడున్నారు చెప్పు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, ఏడున్నారు? ఒక మండలానికి పోయిరా, ఒక ఓటర్ దగ్గరకు పోయిరా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, ఏడుకోరు మాకు చెప్పురి. అంటే మాకు చేరా మీలాగా ప్రజలలో కోరి వాళ్ళ కష్ట సుఖాలు చూడురి. అది రాజకీయ లక్ష్యం ఏమంటారు. ఏమున్నా షో పుటాప్లకు 4 వచ్చి దండలేసి పేసి ఇబ్బంది పెట్టదు. మాకు తెలుసు ఎవడైనా ఇవాళ బయ్యారం మల్లెడ్డి కావచ్చు, నాయని అది కావచ్చు, మీరు ఏడబెట్టారు ఖర్చు. నీ ఎలక్షన్లో మేము పెట్టిన ఒక పార్టీ ప్రజెంట్ ఒక 50,000 ఇచ్చిన డొనేట్ నాకు అవసరం లేదు. ఆయన ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కోసం, మా నర్సారెడ్డి కోసం. ఎందుకంటే ఒక పెద్ద మనిషి చెప్పిన ఆజ్ఞకు ఉండి మేమందరం అప్పుడే ఒక 10 లక్షలు. అయితే ఈ యాదగిరికి తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే నమ్మక ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది. రాజకీయ ఇదివరకు మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరి తోడ్పాటుతోనో, ఎవరో రాజకీయ నాయకుల అండదండలతోని, ప్రతి పైసా ఖర్చుతోనో, ప్రతి కష్టంతోటో మండల అధ్యక్షుడు అయినప్పుడు కూడా అలాంటి వారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు వెన్నుపోటు వచ్చే కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకి వెళ్ళి గెంటి వేస్తే మన నాయకుడు నర్సన్న గారి పునర్జీవం రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్దగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడలేనటువంటి మా వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయన తిరిగితే ఓట్లు పడాయి, ఆయన చేస్తే అవి రావు అనే వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన నిలబడ్డా అన్నాడు, ఆస్తులు ఓడగొట్టుకున్నా అన్నాడు. ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు? ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి? నువ్వు రాగానే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు? నీకు ప్రచార కార్యదర్శి, స్టేట్ కార్యదర్శి ఇప్పించిండు నర్సన్న. నువ్వు ఎన్ని రూపాయలు ఇచ్చినావు, ఎన్ని ఎకరాలు రాసి ఇచ్చినావు, ఎంత భూమి ఇచ్చినావు, అది మొదలు గుర్తుంచుకో. అలాగే నువ్వు నిలబడ్డావు, ఆస్తులు ఓడగొట్టుకున్నా అంటున్నావు. నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరు గజ్వేల్ ప్రజలకు, మాకంటే ఎక్కువ గజ్వేల్ ప్రజలు అందరికీ తెలుసు. ఆయనకు నర్సారెడ్డి గారికి ఎన్ని ఆస్తులుండనో, 100 ఎకరాల ఆసామి ఇవాళ 10 ఎకరాలు లేకుంటాయిండు. నీ దగ్గర ఎంత ఉండనో ఇవాళ ఎంత అయింది? నువ్వు 12th వార్డులో నేను బై ఎలక్షన్ నిలబడ్డా అంటున్నావు. నిలబడ్డావు. నిలబడ్డప్పుడు ఎంత